సొరకాయతో దోశలు వేసుకున్నామండి. అందుకు నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను. ఇది 4 గంటల ముందే నానబెట్టుకున్నాను. మిక్సీ బౌల్ వేసుకుంటాను. అలాగే 1 కప్పు సొరకాయ, కాస్త జీలకర్ర వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. పిండి బాగా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 1 అవర్ బాగా నానిద్దామండి. 2 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కాస్త సోడా ఉప్పు తీసుకొని దోశ బ్యాటర్ లాగా బాగా కలుపుతున్నాము. మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నామండి. నేను స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటాం. ఆయిల్ వేసుకున్నాము. దోశ బాగా కాలిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాము. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఎంత త్వరగా సొరకాయ దోశలు రెడీ అయిపోయినాయి. పిల్లలకు టమాటో కెచప్తో పెట్టచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.